హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పెన్షన్లకు అదిరిపోయే భారీ శుభవార్త అండి. 2 DAలు ఒకేసారి విడుదల, కానీ అప్పటి నుంచే ఇస్తామని అయితే అంటున్నారు. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా న్యూస్ అనేవి ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి శుభవార్త తెలిపింది. వారికి 2 DAలను మంజూరు చేసిందండి. సో ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది అంటే జనవరి 1 నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన DA 3.64%, అలాగే గత ఏడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు పెన్షన్లకు ఇవ్వవలసిన DAలు మరొక 3.64% మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారండి. సో గత ఏడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DAను ఈ ఏడాది ఏప్రిల్ వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. అదేవిధంగా గత ఏడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన DAలను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలను నగదు రూపంలో అయితే చెల్లిస్తామని అయితే అంటున్నారు. DA బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే GPFకు జమ చేయనున్నారు. DA పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, అలాగే జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి సవరించిన రెగ్యులర్ స్కేల్ పొందుతూ ఉన్న వర్క్ ఛార్జ్ ఉద్యోగులకు వర్తిస్తుందని అయితే ఈ ఉత్తర్వులలో తెలియజేశారండి. ఇక సవరించిన రెగ్యులర్ స్కేల్ పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్, టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ JNTU, అలాగే డాక్టర్ YSR ఉద్యానవన యూనివర్సిటీ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ DA పెంపు వర్తిస్తుందని అయితే ఉత్తర్వులో పేర్కొన్నారండి. ఇది వారికి శుభవార్తని అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఎయిడెడ్ లేదా పాలిటెక్నిక్ యూనివర్సిటీ, ఆచార్య రంగా యూనివర్సిటీ, అలాగే JNTU, డాక్టర్ YSR ఉద్యానవన యూనివర్సిటీ, సో వీరందరికీ కూడా ఈ విధంగా DA పెంపు అనేది వర్తిస్తుంది ఉత్తర్వుల్లో పేర్కొందండి. సో త్వరలోనే వాళ్ళకైతే DAలు ఈ విధంగా అయితే చెల్లించబోతున్నారు. ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.